అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఈశ్వరాంబాసుతశ్రీమన్ సత్యసాయి మహాప్రభో భక్తానామనురక్తానాం త్రాతా భవసి సర్వదా. సరస్వతీ ముఖంలో ఉన్న సభకి నమస్కరిస్తున్నాను. ఎందరో విద్యాధికులు విద్యని నిరంతరం క్రోలడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, ఎందరెందరో రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, ఇంకా ఉదాత్తులైన వారు, శ్రేయోభిలాషులు, దాతృత్వంలో మహానైపుణ్యం కలిగినటువంటి వారు హృదయపూర్వకంగా సాష్టాంగపడ్డటువంటి ప్రదేశం స్వామి యొక్క సన్నిధి ఇది. అలాంటి చోట నాబోటి అల్పజ్ఞునికి కూడా 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని స్వామి కల్పించాడు అంటే ఇంతకంటే కావలసిన అదృష్టం దేవీ నవరాత్ర కాలంలో మరేముంది? అంచేతనే స్వామికి నమస్కరిస్తున్నాను. స్వామి నన్ను 4-5 మార్లు ఇక్కడికి పిలిచారు. సుందరకాండని ప్రసంగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆనంద పారవశ్యంతో ఉపన్యసించేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి సీతమ్మని చూసి అకస్మాత్తుగా దుఃఖం వచ్చినటువంటి వాడే, యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. సీతమ్మంతటి ఆవిడికి కూడా కష్టం వచ్చిందా అని చెప్పి పెద్దగా దుఃఖిస్తూ ఉంటే ఆంజనేయుడు సీతమ్మని తల్లిలా భావించి దుఃఖించాడని చెప్పగానే ఆ స్వామి పక్కనే ఉన్నటువంటి ఆ రుమాలను తీసుకుని కళ్ళని అలా తుడుచుకోవడం అనేది వీడియోలో స్వయంగా ఇవాల్టికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతటి తాదాత్మ్య భక్తి కలిగిన వారు, మాతృభక్తి కలిగినటువంటి వారు నేను ఎక్కడా చూడనే లేదు. ఆవేళ స్వయంగా వెళ్ళి వారి పాదాల దగ్గరికి వెళ్ళి 2 మోకాళ్ళ మీద 2 చేతుల్ని వేసి అలా ఒకసారి ముఖం దగ్గరికి వెళ్ళి చూస్తే జానడే దూరంలో ఆయన కళ్ళు విస్ఫులింగాల్లా మెరుస్తున్న అగ్ని గోళాల్లా ప్రకాశిస్తూ ఉంటే జీవితానికి అదృష్టం చాలు అని అనిపించింది. ఆ రోజున హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి ఏ సింహాసనం అయితే ఉందో అది శ్రీమద్ రామాయణంలో ఆవేళ భరద్వాజుడు స్వయంగా భరతుణ్ణి పిలిచి, చూశావా ఈ సింహాసనం రాజు కాబోయేటటువంటి వాడికి ఏర్పాటు చేయబోయే సింహాసనం, ఎందరో మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, భటులు, ఇంకా గొప్పవాళ్ళందరూ నీకు సాష్టాంగాన్ని చేయబోయేటటువంటి స్థలం అయిన సింహాసనం ఇది నీకిస్తున్నాను, కూర్చో అనగానే భరతస్వామి స్వయంగా ఆ సింహాసనానికి పక్క సింహాసనంలో కూర్చుని వాలౌ వ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే. ఆ సింహాసనం రామచంద్రుదేనయ్యా, నేను పక్కన ఉండి వింజామరని విసరవలసిన వాణ్ణి అని పక్క ఆసనంలో కూర్చుని వింజామరని విసురుతున్నాడనేదే నాకెప్పుడూ ఆ సింహాసనాన్ని చూస్తే గుర్తొస్తుంది. ఖాళీగా కనిపించినప్పటికీ ఆ సింహాసనం అక్కడ రామచంద్రునిది మాత్రమే అని ఇలా శ్రీమద్ రామాయణం ప్రకటించిందో అలా
ఈ సింహాసనం ఖాళీగా లేదు. స్వామి స్వయంగా అక్కడ కనిపిస్తున్నాడు మనందరికీ ఆ దృష్టితో చూస్తే. నేనిప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాను అన్నా, మాట్లాడగలుగుతున్నాను అన్నా, మాట్లాడే సాహసాన్ని చేస్తున్నాను అని అన్నా, అంతా స్వామి యొక్క మహిమ అని మాత్రమే తెలియజేస్తూ ఒక్కటే మాట చెప్పి సమయం 60 నిమిషాలు మాత్రమే కాబట్టి వెంటనే ఉపన్యాసంలోనికి జారిపోతాను. నాకు వేళ ఇచ్చినటువంటి ఉపన్యాస సమయం 3:45. ఖచ్చితంగా అంత సమయాన్ని పాటిస్తారని ప్రపంచవ్యాప్తంగా తెలుసు. పుట్టపర్తిలో స్వామి అంతా పాటిస్తారని. 3:30, 4:30, 5, 5:30 వరకు స్వామి ఆజ్ఞ రాలేదు. ఏదో చెప్పి వెళ్ళిపోదాం అనే స్థాయికి వచ్చింది నా మనసు, బుద్ధి. వేళ యూత్ క్యాంపెయిన్ జరుగుతుందేమో, 70,000 మంది వచ్చున్నారు ఇక్కడికి. 70,000 మంది. ఆయన పిలుపు రాగానే చెప్పలేని స్ఫూర్తి వచ్చింది. అద్భుతంగా ప్రసంగించగలిగాను అని అనుకున్నాను. ఆయన కూడా బంగారు బాగుంది అని అన్నారు. మరునాడు అడిగారు భక్త సమాజ శిష్యులందరూ, స్వామి మీరు సమయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు కదా, ఎందుకని ఆ సమయాన్ని 2 గంటల ఆలస్యంగా చేశారని. సుందరకాండ మీద అన్ని మార్లు ప్రసంగాన్ని అలా చేసినా నాకు తట్టని ఆలోచన వారు చెప్పారు. బంగారు, ఆంజనేయ స్వామి లంకలోకి ఎన్నింటికి ప్రవేశించాడు అని. ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశించిన సమయం 5:30 సాయంత్రం. అందుకని అప్పుడు ఆ సమయానికి ఆ పెట్టేటటువంటి ముడి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకంటే చెప్తే ప్రసంగం అధికం అవుతుంది కాబట్టి, విషయం దాటినట్లు అవుతుంది కాబట్టి, ఇప్పటికే 7 నిమిషాలు మాట్లాడాను కాబట్టి ఎంతో తన్నుకొస్తున్నా ఆపుతూ దేవీ నవరాత్రుల్లోకి వస్తున్నాను. ఈవేళ దేవీ నవరాత్రుల్లో అలంకార క్రమాన్ని ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. సాధికారికంగా ప్రకటిస్తున్నాను, మీరందరూ కూడా ఆ వరుస సరైనది అని అనుకునే తీరేటటువంటి విధానం ప్రాచీనంలో ఒక విధానం ఉంది. అమ్మవారికి వేసేటటువంటి మొదటి రోజు అలంకారం బాలా త్రిపుర సుందరి. అమ్మవారికి మొదటి రోజున వేసే అలంకారం బాలా త్రిపుర సుందరి. సకుంకుమ విలేపనాం అలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం శరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమపాసురాం జపవిధౌ స్వరేదంబికాం. ఈవేళ మీరు విజయవాడ కనకదుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆ ఆలయానికి వెళ్ళి మొదటి రోజున నిజానికి చూస్తే బాలా త్రిపుర సుందరి రూపమే కనిపించాలి మొదటి రోజున. బాలా అంటే ఏమిటో తెలిసిన, చక్కనైనటువంటి పట్టుపరికిని కట్టుకుని పైన అదే రంగు కలిగిన జుబ్బాని వేసుకుని ఆడపిల్ల తలని చక్కగా పొద్దున్నే మంచి చక్కని షీకాయ పొడితో రుద్దుకుని బాగా విస్తరించినటువంటి అలా జుట్టు నుంచుకుని చిరునవ్వు నవ్వుతూ నా తోటి ఆడపిల్లలందరూ అమ్మ అక్కడ ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, నన్ను పంపించవు 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 అని కళ్ళలో ఆతృతని చూపించేటటువంటి అమ్మగా ఒక్కసారి అమ్మవారిని చూస్తే మీకు స్పష్టంగా కనిపించి తీరుతుంది. విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు బాలారూపం అంటే అది. బాలమ్మ కళ్ళలో అనుగ్రహ గనులుంటాయి, ఆకర్షణ గనులుంటాయి. అంచేతనే బాలామణి అని పిలుస్తారు ఆ రోజున అమ్మవారిని.
మొట్టమొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి అలంకారం. ఇదే మొదటి అలంకారంగా ఎందుకు ఉండాలి? కారణం ఒక్కటే. లోకంలో ఏ తల్లైనా ఏం చేస్తుంది? పిల్లనిలా చక్కగా స్నానాన్ని చేయించి ఒక పద్ధతిగా ఏర్పాటు చేసి తన తోటి ఆడపిల్లలతో ఆడుకోవడానికి సిద్ధం చేసి వెళ్ళవే వాళ్ళతో ఆడుకో అని పంపిస్తుంది. అమ్మవారి యొక్క మొదటి రూపము అది. ఆ తరువాత రెండవ రోజున వేసేటటువంటి రూపం అన్నపూర్ణ రూపం. అన్నపూర్ణ. ఎందుకని అన్నపూర్ణ రూపమే వెయ్యాలి? తల్లి ఎప్పుడైనా పిల్లల్ని బడికి పంపించబోయే ముందు ఏం చేస్తుంది? కడుపు నిండుగా అన్నం పెట్టి వెళ్ళవే చదువుకోవే బడికి, నేను చక్కగా నీకు కావలసింది పెట్టాను, బడిలో చక్కగా చదువుకొని చెప్పి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. దేహీ చ అనకూడదు, దేహి చ పార్వతి. అన్నపూర్ణ అలంకారం ఎలా ఉంటుందో తెలుసా? అమ్మవారు చక్కగా అలా ఒడిలో బంగారపు కుండని పెట్టుకుంటుంది, దాంట్లో బంగారపు గరిటెని పెట్టుకుంటుంది, దాంట్లో అన్నాన్ని పెట్టుకుంటుంది. అలా వచ్చినటువంటి అందరికీ అన్నాన్ని అలా పంచుతూ 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 ఉంటే చిత్రం ఏమంటే, ఎంతమందికి అన్నాన్ని పంచుతూ ఉంటే అంత అన్నపు రాసి తరగాల్సి వస్తూ ఉంటే మళ్ళీ నిండిపోతూ ఉంటుంది దాంట్లో. ఏమిటిది? అందుకే మేము పురాణాలని నమ్మము అని బుద్ధిహీనులందరూ అంటుంటారు. బుద్ధున్నవాడు ఎవడు అన్నాడు. ఎందుకని? అన్నాన్ని ఇస్తుంటే అలా తరిగిపోదు. ఆ వరుసలో శంకరుడు నిలబడ్డాడు. శంకరుడు కూడా పుర్రెని ఇలా పట్టుకుని దాన్ని పాత్రగా చేసుకుని అక్కడ నిలబడ్డాడు. ఆవిడ ఆశ్చర్యపడింది. ఎందుకని? సర్వజ్ఞైతి నామోయం, సర్వజ్ఞుడు అనేటటువంటి ఆ నామం శంకరుడికి మాత్రమే ఉంది, అన్నీ తెలిసినవాడని. శంకరుడు ఆలోచించాడు, నేను సర్వజ్ఞున్నా? దేవసభ మొత్తం అంతా నన్ను సర్వజ్ఞుడు అంటుందా? నిజమైనటువంటి సర్వజ్ఞుడు ఎవరు అంటే, నాకంటే సర్వజ్ఞుడు సర్వజ్ఞురాలు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించేటటువంటి వ్యక్తి నిజమైన సర్వజ్ఞుడు. ఆలోచించి చూడండి. శంకరుడు ఆలోచించాడు, నాకంటే సర్వజ్ఞురాలు, నాకంటే సర్వజ్ఞుడు ఎవరైనా ఉన్నారా? ఉండి ఉంటారు. వెంటనే ఆశ్చర్యం వేసింది. ఒళ్ళంతా తడి అయిపోయింది, ఆర్ద్రమైపోయింది. దానికి కారణం ఏమిటంటే, తన భార్య తనకంటే సర్వజ్ఞురాలు అని అర్థమైంది ఆ సమయంలో. అబ్బా, నా భార్య సర్వజ్ఞురాలైతే ఇంతకాలం పాటు నేను గమనించలేకపోయానా అని ఆ వెడుతున్నటువంటి అందరిలోనూ తాను నిలబడి ఆ పుర్రెని తీసి ఇలా పాత్రగా పట్టుకుని, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణ, చక్కనైనటువంటి బంగారపు కొండ నిండుగా అన్నాన్ని పెట్టుకుని వడ్డిస్తున్నావా? ఆ అన్నం ఏమిటి అంటే, నువ్వు జ్ఞానవతివి కాబట్టి జ్ఞానమనే అన్నాన్ని పెడుతున్నావు. ఈ జ్ఞానమనే అన్నాన్ని ఎంతకాలం పాటు ఎందరికి ఎలా అలా పెడుతూ ఉన్నా జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగడం అనేది ఉండదు. లౌకికంగా అన్నం అయితే తరుగుతుంది కానీ జ్ఞానమనే అన్నం తరగదు కదా. అందుకనే సదా పూర్ణే, ఎంత అలా నువ్వు పంచుతున్నా పెరుగుతూనే ఉందే, నిండి అలా కనిపిస్తుంది. అటువంటి నువ్వు శంకర ప్రాణవల్లభే, నాకు భార్య కలగడం నాకు అదృష్టం. ఎంత అదృష్టం ఇది! అంతేకాదు, నువ్వు పెట్టేటటువంటి జ్ఞానం అనే అన్నం ఏదైతే ఉందో అది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఈ జ్ఞానం అనే అన్నం నాకు వైరాగ్యాన్ని కలిగించేలాగా చెయ్యి తల్లి అని స్వయంగా శంకరుడు తన పుర్రెని ఇలా పెట్టి పాత్రగా పెట్టి దీంట్లో జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించు అన్నాడు.
ఎంత ఆశ్చర్యం అది! భిక్షాం దేహి చ పార్వతి, జ్ఞానభిక్షని పెట్టు అని. ఇక్కడ ఎందరెందరికో జ్ఞానభిక్షని స్వామి చేశాడు అన్నపూర్ణ రూపంలో. మీ అందరికీ తెలిసే విషయం. అంచేతనే ఇంతటి విద్యావంతులు కాగలిగారు. చిత్రమేమంటే అందరూ పాత్రని పట్టుకెడితే శంకరుడు ఈ పుర్రెని స్వయంగా పాత్రగా పట్టుకెళ్ళాడు. నేనేదో తెలిసి తెలియనటువంటి మాటల్ని మాట్లాడుతుంటే మీరు కాళ్ళతో వింటల్లా, చేతులతో వింటల్లా, బుద్ధితో వింటున్నారు. అంచేత ఈ పుర్రెని పాత్రగా చేసుకుని మహానుభావుడైనటువంటి శంకరుడు వింటున్నాడు అంటే ఎంత ఆశ్చర్యకరమైంది! ఏది చెప్పినా దాన్ని ఇక్కడ నిలవ చేసుకోవాలనే యథార్థాన్ని మొట్టమొదటగా లోకానికి తెలియచేసినటువంటి వాడు శంకరుడు. ఆ అన్నపూర్ణ రూపం చక్కనైనటువంటి అలంకార విధానంగా కనిపించేది అదిగో ఆ రెండవ రోజున. చక్కగా తల్లి లౌకికంగా కడుపు నిండుగా అన్నాన్ని పెట్టి కదా బడికి పంపిస్తోంది. కాబట్టి పంపించాలనేది బాలా త్రిపుర సుందరి అలంకారం తర్వాత రెండవ రూపం అన్నపూర్ణాదేవి. బాగా భోజనం చేసి చక్కగా బడికి వెళ్ళినటువంటి పిల్ల కానీ పిల్లవాడు కానీ ఏం చేస్తారు? అక్కడ ఉపదేశింపబడేటటువంటి చదువు ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. అంచేత మూడవ రోజు వేయబడవలసిన రూపం గాయత్రీ మాత రూపం. ఆలోచించండి. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. ఎంత గొప్ప శ్లోకం! బ్రహ్మాండమైనటువంటి బంగారపు సింహాసనాన్ని ఊహించుకోండి. అందులో దేవతా స్త్రీ స్వయంగా తూర్పు దిక్కుని చూస్తూ కనిపిస్తోంది. ముక్తా, ఆవిడ ముఖం ముచ్చపు రంగులో ఉంది. అక్కడి నుంచి దక్షిణానికి తిరగండి. విదురుమ, అదే విధమైనటువంటి బంగారపు సింహాసనం, అదే రూపం కలిగినటువంటి స్త్రీ దేవతామూర్తి. ఆవిడ ముఖం యొక్క రంగు విదురుమ పగడపు రంగులో కనిపిస్తోంది. అక్కడి నుంచి పశ్చిమానికి తిరగండి. అదే బంగారపు సింహాసనం, అదే స్త్రీ దేవతామూర్తి, కానీ రంగు హేమ, పూర్తి బంగారపు రంగు. మళ్ళీ ఇటు తిరగండి. ఉత్తరానికి తిరిగితే అదే సింహాసనం, అదే స్త్రీమూర్తి దాంట్లో కూర్చుని నీలం అంటే ఆకాశపు రంగు అయిన నీలిరంగు తప్ప నలుపు అని అర్థం కాదు. ఆ నీలిరంగు ముఖంతో అమ్మవారు ఉత్తరపు దిక్కుని చూస్తూ కనిపిస్తోంది. ఈ 4 శిరస్సులు ఏవైతే ఉన్నాయో ఆ శిరస్సులకి మధ్య భాగంలో ధవల ఛాయై, మొత్తం రంగులన్నీ కలిపితే ఒకటే రంగు వస్తుందని, అది తెల్లగా ఉంటుంది అనే యథార్థాన్ని లోకానికి తెలియజేసింది ఇవేల్టి పాశ్చాత్యులు కాదు, అమ్మవారు చెప్పింది ఆ రోజున. ధవల ఛాయై, ఆ శిరస్సు కనిపించింది. అటువంటి అమ్మ ఇంకెలా ఉంది గాయత్రి రూపంలో? ముఖైస్త్రీక్షణై, కుడి ఎడమ కన్నులందరికీ ఉంటాయి. అమ్మవారికి జ్ఞాననేత్రం ఒకటి ఉంటుంది, 3 కన్నులు. గుర్తుంచుకోండి. ఈ పిల్లని మనం బడికి పంపించేది ఎందుకు అంటే ఈ జ్ఞాననేత్రాన్ని తెరిపించడానికి. చిన్నపిల్లని చక్కగా అలంకరించింది మొదటి రోజున బాలా త్రిపుర సుందరి రూపంలో. చక్కగా భోజనాన్ని పెట్టి చక్కగా పాఠం చదువుకోవే అని పంపించింది తల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత 3వ కన్నుని తెరిపించడానికి త్రీక్షణైర్యుక్తాం, ఈ తూర్పునున్నటువంటి ముత్యపు ముఖ ఆ దేవతకి, దక్షిణాన ఉన్న పగడపు ముఖం ఉన్నటువంటి ఆ దేవతకి, పశ్చిమాన ఉన్నటువంటి బంగారపు రంగు ముఖం కలిగిన ఆ దేవతకి,
ఆ పక్కన నీలిరంగులో ఉత్తరపు ముఖాన్ని చూస్తున్నటువంటి ఆ తల్లికి, పైన పూర్తి తెల్లని ముఖంతో ఉన్న ఆ తల్లికి 3 కన్నుల్ని అలా కళ్ళలో ఊహించండి. ఇందు నిబద్ధ రత్నమకుటాం, చక్కనైన బంగారపు కిరీటాన్ని చూడండి కళ్ళలో. అది మొత్తం అంతా రత్నాలతోనే ఉంది. ఇందు నిబద్ధ రత్నమకుటాం, ఒక్కొక్క దానికి అలా చంద్రరేఖ కనిపిస్తోంది. అట్లాంటి 5 కిరీటాలు తూర్పు ముఖాన్ని చూస్తున్న అమ్మకి పెట్టండి, దక్షిణ ముఖాన్ని చూస్తున్న అమ్మకి పెట్టండి, పశ్చిమ ఉత్తర ఆ ఊర్ధ దిక్కున ఉండే 5గురికి 5 రత్న కిరీటాలని చక్కగా చంద్రవంక అలా ఉన్నదాన్ని పెట్టండి. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు. ఒక తలకి 2 చేతులు వస్తాయి, 5 తలలకి 10 చేతులు. కళ్ళలో ఊహించుకోండి భక్తులారా, ఎంత గొప్పగానో. ఎడమవైపును చూస్తే వరద, ఈ మునివేళ్ళు నేలకి చూపిస్తూ ఉంటే వరద, ఏ వరం కావాలి నీకు, ఏం కావాలి, స్వామి అడుగుతూ ఉండేవారు, ఏం కావాలి నీకు అడుగు అని. అడగడానికి మొహమాట పడుతూ ఉంటే ఇలా చొక్కా పట్టుకుని ఇలా లాగి, నువ్వు కదా ఇది అనుకుంటున్నావు అని స్వయంగా చెప్తే కన్నీళ్లు గార్చేసేవారు. అనేకమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి. వరద కుడి చేతి వైపు కడితే కుడి చేతి వైపున ఆ పై నుంచి 5వ చెయ్యి, ఇటు నుంచి 1వ చెయ్యిలో అభయ, ఈ మునివేళ్ళు పైకి చూపిస్తే భయం లేదు నీకు, మోక్షాన్ని ఇస్తాను అనే చెయ్యి ఇది. మళ్ళీ పైనుంచి 4వ చెయ్యి, కింద నుంచి 2వ చెయ్యి ఎడం వైపున కానీ చూసినట్లయితే అంకుశ, వరద అభయ అంకుశ. ఎరానికి మధ్య గర్వం పెరుగుతున్నట్టుందే. ఇదిగో నా చేతిలో తమోగుణం నీకుంది కాబట్టి అంకుశంతో ఓసారి ఓ పోటు పొడుస్తున్నానని అంకుశాన్ని పట్టుకుంటుంది ఆవిడ. మళ్ళీ పైనుంచి 4వ చెయ్యి, అడుగు నుంచి 2వ చెయ్యి కుడివైపున చూస్తే కషా, రజోగుణం నీకు పెరిగిందిరా, గుర్రంలా ప్రవర్తిస్తున్నావు. ఏనుగుకైతే అంకుశంతో అదుపు చేస్తాం, గుర్రాన్ని కొరడాతో చేస్తాం, ఇదిగో జాగ్రత్త అని చెప్పి రజోగుణం పెరిగితే ఇదిగో కషాహ. మళ్ళీ పైనుంచి 3వ చెయ్యి, కింది నుంచి 3వ చెయ్యి ఎడం వైపున చూస్తే శుభ్రం కపాలం, దీంట్లో నీకు చక్కని ఆహార పదార్థాన్ని జ్ఞానరూపంగా పెడతాను రా అమ్మ తెలియచేస్తోంది. కుడివైపున పైనుంచి 3వ చెయ్యి, కింద నుంచి 3వ చెయ్యిని చూస్తే గదాం, శత్రువుల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాను రా. శత్రువు అంటే నీ ఆలోచనలు చదువుతూ ఉన్న సందర్భంలో మరో తీరు ఆలోచన వచ్చినట్లయితే ఖండించడానికి ఇదిగో గదని పట్టుకున్నాను, నీ తలని పగలగొడతానంటే దురాలోచనలు లేకుండా చేస్తానని. పైనుంచి 2వ చెయ్యి, కింద నుంచి 4వ చెయ్యి ఎడం వైపున కానీ చూసినట్టయితే శంఖం, అమోఘమైనటువంటి ఆ ధ్వని రూపమైన శక్తిని నీకు ప్రవేశపెడతాను. మళ్ళీ పైనుంచి 2వ చెయ్యి, కింద నుంచి 4వ చెయ్యి కుడివైపున చూస్తే శంఖం చక్రం, అమోఘమైనటువంటి సుదర్శనాన్ని నీకు ఏర్పాటు చేస్తాను. నీ చదువు మీద లక్ష్యము, సిద్ధి, ఏకాగ్రత ఉండేలా చేస్తానని. పైన 5వ చేతిలో ఎడం వైపున, పైన 5వ చేతిలో కుడి చేతి వైపున, అంటే మొట్టమొదటి చెయ్యిలు అక్కడ అవుతాయి. కింది నుంచి చూస్తే 5, పైన ఒక్కొక్కటి ఉన్నవే మొదటి చెయ్యిలాగా అక్కడ అరవిందయుగలం. ఇలా కానీ నా దగ్గర శిక్షణను పొందినట్టయితే వికసించినటువంటి పద్మాలుని ఇదిగో ఈ బుద్ధిలో వస్తాయిరా అని అమ్మ తెలియచేస్తుంది గాయత్రి రూపంలో స్వయంగా. చిన్నపిల్లని చక్కగా అలంకరించి తల్లి పంపించింది, కడుపు నిండుగా భోజనాన్ని పెట్టి మరీ పంపింది. చక్కనైన జ్ఞానాన్ని అదిగో అక్కడ ఉండేటటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువు గారు ప్రసాదించారు గాయత్రి రూపంలో. జ్ఞాన నేత్రాన్ని, మామూలు నేత్రాన్ని మాత్రం కాదు. కాబట్టి 3వ రోజున ఉండవలసింది గాయత్రి రూపం మాత్రమే. ఆలోచించి చూడండి. 4వ రోజున గాయత్రి మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేసి 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 సాధకుడైనటువంటి వాడు ఆ అమోఘమైన తపశ్శక్తి కారణంగా వాడికి ఓ శక్తి వస్తుంది. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది, ఇదిగో ఫలాని రోజున. మా అబ్బాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఫలాని రోజున. నేను ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాను,
ఫలాని రోజున ఆ వాక్శక్తి అలా వచ్చేసి సాధకుడికి చెప్పలేనటువంటి అమోఘమైన వాక్ ఫలించే శక్తి వస్తుంది. అమ్మ పరీక్ష పెడుతుంది, ఎరా నీకు శక్తినిచ్చాను కదా, దీన్ని డబ్బుకి అమ్ముకుంటావా లేక పై చదువుకి వెడతావా అని మహాలక్ష్మి రూపాన్ని 4వ రోజున వేస్తుంది. ఆశ్చర్యం చూశారా? నీకున్న జ్ఞానాన్ని అమ్ముకోదలిచావా లేక పై చదువుకి వెళ్ళదలిచావా అని. చాలామంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, నాకు డిగ్రీ వచ్చేసిందండి, ఉద్యోగంలో చేరిపోతాను అంటే ఇక చదువు అక్కడితో ఆగిపోయినట్లే. మహాలక్ష్మి రూపాన్ని, లక్ష్మిలో ఉన్న గొప్పదనం, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సమయం సరిపోదు కాబట్టి పూర్తి అర్థాన్ని చెప్పలేకపోతున్నాను. ఒక 2 ముక్కలు మాత్రం చెప్పి పైకి వెళ్తాను. క్షీర సముద్ర రాజతనయాం. లక్ష్మీదేవికి తోడబుట్టువులు ఎంతమంది అంటే పాల సముద్రం నుంచి 21 మంది. మంచి బంధుబలగం ఉన్నావిడ. విష్ణువుకి ఎందరున్నారు తోడబుట్టువులు అంటే లేరు. కాబట్టి భర్తకి ఎంతటి బంధుబలగం లేదు, అమ్మవారికి అంతటి బంధుబలగం ఉంది. అయినా వందే ముకుంద ప్రియాం. అన్నిటికంటే గొప్పదైన అర్హత ఏమిటంటే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మినే ఆదరిస్తాడు, లక్ష్మి మహావిష్ణువునే ఆదరిస్తూ ఉంటుంది. అది నిజమైనటువంటి మహాలక్ష్మిత్వం. నాకు బాగా సంపద ఉంది అని చెప్పుకోవడం కాదు, నేను లక్ష్మీదేవితో సమానురాలని. నీ భర్త నిన్ను ఆదరిస్తూ ఉంటే, నువ్వు నీ భర్తని ఆదరిస్తూ ఉంటే, మీ ఇద్దరూ కలిసి కానీ ఒకే చోటు ఉంటే అది నిజమైన మహాలక్ష్మి స్థానం అని చెప్తుంది పురాణం. ఎంత గొప్ప మాటో చూడండి. దేవి నవరాత్ర కాలంలో ఒంటరిగా అతడు కానీ ఒంటరిగా ఆమె కానీ పూజ చేస్తే అది ఫలించదు. యథార్థాన్ని చెప్తున్నాను, ఇద్దరు కలిసి ఉండాలి. అమ్మవారు అంతటి గొప్పది కాబట్టే మహావిష్ణువు యొక్క పాదాలని ఒత్తుతూ కనిపిస్తుంది ఆవిడ. నిజంగా అన్ని బంగారపు ఆభరణాలతో భారీగానే ఉంటే ఇటు పూర్తిగా తిరిగి వీడే ఆమె పాదాలను నొక్కుతూ ఉంటాడు లోకంలో. కానీ అది కాదు. విశేషం ఏమంటే, ఏ భర్త ధనవంతుడయ్యాడో లేదో ధనవంతుడు కాడో ధనవతి అయినటువంటి భార్య దగ్గర యాచన కానీ చేశాడా అంటే వాడి బతుకు శూన్యం. అంచేతనే ఈ లక్ష్మీదేవి తన భర్తని బాగా ఆదరిస్తూ ఇంతటి ధనవతిని, ఇంతటి బంధుబలం కలిగిన దాన్ని నన్ను ఏనాడూ ఒక్కటి కూడా యాచించడు నా భర్త, అందుచేత నేను స్వయంగా అదిగో ఆ విష్ణువు యొక్క పాదాలని ఒత్తుతూ ఉంటాను అని అంటోంది. ఎంత గొప్ప విషయమో. ఆ మహాలక్ష్మితో పరీక్ష పెడతారు ఈ తరువాతి రోజున. 4వ రోజున పరీక్ష పెడితే దాంట్లో సాధకుడు నెగ్గాడే అనుకోండి, నేను లక్ష్మి కోసం అమ్మడం లేదు నా జ్ఞానాన్ని అనిగా అనుకున్నట్టయితే 5వ రోజున లలితా త్రిపుర సుందరి వేయిస్తారు వేడ అలంకారాన్ని. లలితా త్రిపుర సుందరి సామాన్యురాలు కాదు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరవృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఇక్కడ భవానీ అంటే భవానీ రూపం అని అర్థం కాదు. అరుణాం మొత్తం అంతా ఎర్రని రూపంలో ఉంటుంది. కరుణాతరంగితాక్షి, కరుణ అలా 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 సముద్రంలోని కెరటాల్లా వచ్చేస్తూ ఉంటుంది. ఆ కంటికి నిమిషం అంటే రెప్పవలచడం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడూ మన మీద కరుణని ప్రసరిస్తూ ఉంటుంది. మనం కంటి రెప్పని ఆర్పుతూ ఆ కాసేపట్లో మనం కరుణని పొందలేకపోవచ్చేమో, కానీ ఆవిడ కరుణని ప్రసరింపచేయనటువంటి క్షణం అంటూ ఉండదు. ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం. అమ్మవారికి ఎడం వైపున 2 చేతులు, అమ్మవారికి కుడి చేతి వైపున 2 చేతులు ఉంటాయి. అమ్మవారి ఎడమ వైపునున్న మొదటి చేతిలో ధృతపాశ
పాశం ఉంటుంది. అమ్మవారికి ఎడం వైపు ఉన్నటువంటి రెండవ చేతిలో అంటే వెనుక చేతిలో అంకుశ. అమ్మవారి ఆ తలను వెనుక నుండి వచ్చి మనం ప్రదక్షిణాకారంగా చూస్తే అమ్మవారి కుడివైపునున్నటువంటి వెనుక చేతిలో పుష్పబాణం ఉంటుంది. అమ్మవారి యొక్క ఆ ఎడం వైపునున్నటువంటి ముందు చేతిని చూస్తే చాపాంబిల్లు. ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం. అంతేకాదు, ఇంతటి శక్తివంతి ఆవిడ కాబట్టి అణిమాదిభిరావృతాం మయూఖై అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టసిద్ధయః. 8 రేఖలు అలా ఆకాశంలోకి వెళ్ళిపోతూ కనిపిస్తాయి. అటువంటి లలిత పరా భట్టారిక రూపం మనకి 5వ రోజున కనిపిస్తుంది. చూసావా, లక్ష్మికి నువ్వు లొంగలేదు కాబట్టి ఎంతటి శక్తి నీకు వచ్చిందో తెలిసినా అని. స్వామిని మీరు ఒక్కసారి జీవిత చరిత్ర అందరూ కూడా తెలిసినవారు కాబట్టి ఆయనకి 8 విధాలైనటువంటి శక్తులు ఉన్నాయని అర్థమవుతుంది. కారులో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ శిశువు అకస్మాత్తుగా తల్లిదండ్రుల చేతిలోనే మరణిస్తే ఒక్కసారి నాకు ఆ శిశువుని ఇస్తారా? ఎవరో నువ్వు చిత్రంగా ఉన్నావు, నీకు ఇస్తే ఎత్తుకుపోతావేమో అనే దృష్టిలో వాళ్ళు చూస్తుంటే ఒక్కసారి ఇవ్వండి యాచించి తీసుకున్నారు స్వామి. ప్రాణం పోయినటువంటి శిశువు కాస్త స్వామి చేతిలోకి తీసుకోగానే కెవ్వుమని ఏడుస్తూ మళ్ళీ ప్రాణం వచ్చింది. సిద్ధశక్తికి ఉదాహరణ, సిద్ధశక్తికి అది ఉదాహరణ. 8 సిద్ధులకి 8 విధాలైనటువంటి ఉదాహరణలు నేను స్పష్టంగా చెప్పగలను, కానీ ఇది ప్రసంగాంతరం అవుతుంది కాబట్టి స్వామి నన్ను మన్నించాలి. నువ్వెవరివి? నీ పేరేమిటి? నా పేరు జోడి. మొట్టమొదట జోడి, ఇదేం పేరు? తర్వాత ఆదిపల్లి, తర్వాత సోమప్ప. ఏం ఆశ్చర్యం! జోడి అంటే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులు మనకు కనిపిస్తారు. ఎంత గొప్ప మాట చూడండి. సోమప్ప అంటే స ఉమ అప్ప, ఉమతో కూడినటువంటి రూపము అని అర్థం. ఆశ్చర్యం కాదు? ఇటువంటి అద్భుతమైన ఆ శక్తులన్నీ కూడా స్వామివారికి ఉన్నాయి. అక్కడ మనం గమనించాం. ఆ చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఆలోచిస్తే అటువంటి శక్తిమతి ఎవరు అని ఊహిస్తే ఇదిగో ఈ తల్లి లలితాదేవి. అంచేతనే ఎదురుగా తన భర్త అయినటువంటి ఏ శంకరుడు మన్మథుణ్ణి భస్మం చేసేసాడో, భస్మం చేసినటువంటి ఆ మన్మథుణ్ణి స్వయంగా బ్రతికింపజేసింది ఆవిడ. బాగా ఆలోచించి చూడండి, రెంటికి సమన్వయం కుదిరిందో లేదో, అంత గొప్ప ఆవిడ. 5వ రోజు దాటగానే 6వ రోజు షష్ఠీ తిథి వస్తుంది, మూలా నక్షత్రం వస్తుంది. వ్యక్తికి అంతటికీ మూలమైనది ఏది అని ఆలోచిస్తే సరహవతి, సరస్వతి. ఇప్పుడు నీకు నిజమైన చదువు చెప్తా అంటుంది అమ్మవారు. కాబట్టి తరువాత వేయవలసిన 6వ రోజున వేయబడవలసిన అలంకారం సరస్వతి రూపమే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చాలామంది సరస్వతీ నమస్తుభ్యం అని చదువుతారు. కాదు తండ్రులారా, సరస్వతి అది సంబోధన. సంస్కృతంలో ఈకారాంతం సంబోధన కాలంలో హ్రస్వంగా ఉంటుంది. సరస్వతి, సరస్వతి అంటే జ్ఞానరూపంగా ప్రవహించేదని అర్థం. మా ముత్తాతంతా చదివేసుకున్నాడండి, మరి నా దగ్గరికి చదువు రాలేదు, నేనేం చేయను ఉండదు. మీ ముత్తాత పెద్ద గంగాళాన్ని పట్టుకెళ్ళాడు అనుకో, అంత జ్ఞానము వస్తుంది. మీ తాత చిన్నదైన బిందెని పట్టుకెడితే అంతా ఆయనకు వస్తుంది. మీ నాన్న చిన్న చెంబు పట్టుకెడితే అంతే వస్తుంది. నువ్వు ఉద్ధరించడం మాత్రమే తీసుకెళ్తానంటే అంతే నీకు లభిస్తుంది. జ్ఞానం ప్రవాహ రూపంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత పరిమాణం కలిగిన పాత్ర నువ్వు తీసుకెళ్తే అంత వస్తుంది. కాబట్టి సరస్వతి నమః తుభ్యం, నీకు నమస్కారాన్ని చేస్తున్నాను. ఎందుకో తెలిసిన వరదే, నాకు వరాన్ని అంటే మా నాన్న వేద పండితుడు,
నాకు వేదం చదువుకోవాలనే ఆ విధమైన ఆలోచనని వరంగా ఇయ్యి. వరదే. మా నాన్న శిల్పాలు చెక్కుతాడు చెక్కతో, అదిగో ఆ బుద్ధి నాకు స్వయంగా నువ్వు వరదే ఇచ్చావనుకో, అదే మార్గంలో నేను ప్రయాణిస్తా. మా నాన్న శిల్పాలని రాతి మీద చెక్కుతూ ఉంటాడు, వరదే. ఆ విధమైన ఇష్టం కలిగే వరాన్ని నువ్వు ఇచ్చావనుకో, అలాగే చేస్తాను. కామ రూపిణి. కామ అంటే కోరినటువంటి కోరికకి అనుగుణమైన రూపంతో ఉండేదానా అని. ఒకప్పటి రోజుల్లో నిజంగా సంప్రదాయం బాగా పాటింపబడేటటువంటి రోజుల్లో సరస్వతీ పూజ అని అనగానే ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వీటికి పసుపు కుంకాలు పెట్టేవాళ్ళు కాదు. చక్కగా చదువుకునే పుస్తకాలన్నింటినీ అక్కడ పెట్టి, అమ్మా నీ దయ వల్ల నేను ఇలా పైకి రాగలుగుతున్నాను అని అదిగో పుస్తకాలను అక్కడ పెట్టేవారు. అమ్మ అక్కడుంటుంది తప్ప వీటిల్లో ఉండదు. ఈ దిక్కుమాలిన కర్ణపిశాచులు ఉన్నాయే సెల్ ఫోన్లని, వాటిల్లో ఏమీ ఉండదు. బాగా ఆలోచించి చూడండి. కామ రూపిణి. ఏది కావలిస్తే అది ఇయ్యగలిగిన ఆ రూపంతో కనిపించే తల్లి విద్యారంభం కరిష్యామి. ఆ చదువుకి అనుగుణమైనటువంటి విద్యతో ఇదిగో ప్రారంభాన్ని చేస్తున్నాను. సిద్ధిర్భవతు మే సదా. నేను ఎన్నుకున్నటువంటి ఆ చదువులో చిట్ట చివరి వరకు వెళ్ళేటటువంటి సిద్ధి నాకు లభించేలా చెయ్యి తల్లి అని. ఎంత గొప్ప విషయం చూడండి. ఈవేళ ఏం చదువుతున్నావు? ఇది సంవత్సరం తర్వాత అడిగితే అది బాగుండలేదని నచ్చక ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, అలా ఉండదు. సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారు చెప్తోంది, ఒరే ఎంచుకున్నటువంటిది ఏదో బాగా ఆలోచించుకుని ఎంచుకో, ఎంచుకున్నటువంటి దాంట్లో చివరిదాకా కొనసాగు, అది నిజమైనటువంటి సరస్వతి విధానం అవుతుందని తెలియజేస్తోంది. అదిగో ఆ అమ్మ చక్కగా అలంకరించి పంపించి మంచి అమోఘమైన భోజనాన్ని పెట్టి గురువు చేత జ్ఞాననేత్రాన్ని తెరిపించి, ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ద్వారా నిన్ను పరీక్షింపజేసి అటెడతావా ఇటెడతావా అని చేసి, కాదు అన్న తర్వాత లలితా పరాభట్టారిక యొక్క రూపాన్ని ఏర్పాటు చేసి, ఇదిగో 6వ రోజున ఇదిరా నిజమైన సరస్వతి, నువ్వు సిద్ధి పొందేంత వరకు దీన్ని ఆపకొని చెప్పిందంటే ఎంత గొప్పగా ఉంది. 7వ రోజుకు వచ్చేసరికి భోగే భవానీ. భోగరూపం వేస్తారు అమ్మవారికి. వేళ భోగము అంటే ఎంత గొప్ప మాటో తెలిసినా, మనకి సంక్రాంతి రోజుల్లో భోగము అనేటటువంటిది ఉండేది. భోగి అనే పండుగ వస్తుంది, మొట్టమొదటి రోజు పండుగ అది. ఎద్దులన్నీ కూడా ఆ పొలాన్ని చూస్తాయి, అబ్బా ఎంత చక్కనైన ఎండుగడ్డి ఉంది, ఈ సంవత్సరం అంతా మాకు భోగం అంటే మానసికమైన ఆనందం కలుగుతుంది. అలాగే పిచ్చుకలు చూస్తాయి, ఈ ఇంటి ముందుండేటటువంటి సూర్యులకి చక్కనైనటువంటి వరికంకులున్న దుబ్బులు ఏర్పాటు చేశారు, మేము ఈ సంవత్సరం అంతా సుఖంగా తినగలం మా మిత్రులైనటువంటి పక్షులన్నిటితోటి అని. పశువు స్వయంగా చూస్తుంది, బాగా నిండిపోయినటువంటి గాదెలన్నిటినీ కూడా ధాన్యంతో ఉన్నవాడిని చూసి, ఆహా మేము పరీక్ష రాశాం, చక్కగా నెగ్గగలిగాం, మంచి ఉత్తీర్ణులు కాగలిగాం, మా యజమాని మాకు తిండి పెట్టి పోషిస్తూ ఉంటే మేము ఆయనకి భోగాన్ని, హృదయపూర్వకమైన ఆనందాన్ని కలగజేశాం అని అవి భోగాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అంతేకాదు, కనిపించినటువంటి ప్రతి మృగము, పశువు, పక్షి అన్నీ కూడా భోగం అంటే ఆనందంతో ఉండేటటువంటిది ఏదో ఆ రోజు నిజమైనటువంటి భోగి మనకి. ఇక్కడ భోగే భవానీ. అమ్మవారి రూపాన్ని చూడండి, చక్కనైనటువంటి బంగారపు కిరీటం, పైన ఎర్రనైన మణి, మళ్ళీ ఆ కిరీటానికి మధ్య భాగంలో ఎర్రనైన మణి, ఈ చెవి నుంచి ఆ చెవి వరకు అమ్మవారి యొక్క కిరీటం అలా తల మీద ఆని ఉంటే, కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. ఈ చెవి నుంచి ఆ చెవి వరకు అమ్మవారి యొక్క కిరీటం ఏ నుదుటి మీద వాలిందో అక్కడ ఎర్రని కిరీటంలో అలా దానిమ్మ గింజలు ఎర్రగా ఉంటాయో అలాంటి మణుల వరుస, చక్కనైనటువంటి కస్తూరి బొట్టు అలా నుదుటికి 2 కనుబొమ్మల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి 2 చివరిని చూడండి, ఎర్రనైనటువంటి ఆ మణులతో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి మెడలో రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత, అనేకమైనటువంటి రత్నహారాలు మెడలో అలా కనిపిస్తూ ఉంటాయి.
అమ్మవారికి ఈ మణికట్టు దగ్గర నుండి, ఇటువైపు మణికట్టు దగ్గర నుండి మోచేతి వరకు కూడా ఎర్రని రాళ్ళ కట్టుబడిగా ఉన్నటువంటి గాజులే గాజులు, గాజులే గాజులు. వలయాంగద శోభమాన, ఈ బాహుపురులు కానీ ఇక్కడ పెట్టుకునే అరవంకీలు అంటారే అవి కానీ అన్నీ ఎర్రనైన రాళ్ళ 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 కట్టుబడిలు మాత్రమే. పోనీ మెడలో ఉన్నటువంటి పుష్పమాలల్ని చూస్తే అవి ఎర్రగానే ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆ వస్త్రాలను కానీ చూసినట్టయితే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, ఎర్రనైన పట్టు చీర మాత్రమే కట్టుకుని కనిపిస్తోంది. అందులో ఇంకో రంగు కూడా లేదు. ఇక నడుముకుండేటటువంటి వడ్డాణాన్ని కానీ చూస్తే ఇంకా ఆశ్చర్యం వేసింది. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత. రత్నాలు అన్నీ కూడా పొదగబడ్డటువంటి వడ్డాణం, దానికి చిన్నమైనటువంటి గంటలు. ఆ గంటలు అమ్మ ఇటుగాని అటుగాని కదిలినట్టయితే ధరించే తీరులో ఉన్నాయి. అవి ఎర్రనైనటువంటివి. సర్వారుణ, పైనుంచి పాదాల వరకు కూడా ఎరుపు 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 ఎరుపు. అన్నిటికంటే గొప్పదేమిటంటే భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి. అమ్మవారు ఇలా ఉన్నటువంటి ఆమె అర్ధనారీ ఈశ్వర రూపంలో ఉంటుంది. సగం భర్త అయినటువంటి శివుడు, సగం భార్య అయినటువంటి తాను. భవానీ, అమ్మాయి వివాహం చేసుకున్నావా? చేసుకుంటే నువ్వు ఒక్కటివే రాకే, ఇద్దరు రండి. అబ్బాయి వివాహం అయింది కదా, కోడలితో సహా నువ్వు రా, తప్ప నువ్వు ఒక్కడివే మాత్రం రాకురా. అది భవానీ అంటే. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండే అన్యోన్యమైనటువంటి విధానాన్ని అదిగో ఆ తరువాతిదైనటువంటి 7వ రోజున అమ్మవారు సూచిస్తోంది. ఎంత గొప్ప విషయం! ఈవేళ దురదృష్టవశాత్తు మీ ఆయన నిన్ను ఆదరించడం లేదా? వచ్చాయి, నేను ఉద్యోగం చేస్తున్నా, నీ విందులు విలోసాలు వినాదాలు ఆనందాలు అన్నీ అయిపోయాయి, దాని జీవితాన్ని దిక్కుమాలిన దాన్నిగా చేస్తున్నావే. ఎంత ఘోరం, ఎంత నీచం, ఎంత దారుణం! ఆలోచించుకు చూసుకోవాలి. లోకంలో స్వయమైనటువంటి ఆలోచన కలగాలి. అమ్మవారి దేవి నవరాత్రోత్సవాల్లో ఉండే ఈ అలంకారాల వరసని కానీ పరిశీలించినట్టయితే, నేను నా భర్త ఏవైనా తేడాలుగా ఉన్నట్టయితే కలిసిమెలిసి ఎలాగోలా సర్దుకుపోవాలనే ఆలోచనని తెలియజేస్తూ ఉంటుంది. అంచేతనే ఉట్టు భిత్తు జా అంటారు. భూమిలోంచి స్వయంగా మొక్క పైకి వస్తుంది. ఆ వచ్చేటటువంటి సందర్భంలో కఠినంగా ఉండేటటువంటి నేలని చీల్చుకొని పైకి వస్తుంది. ఏదైనా తేడా కుటుంబంలో ఉంటే ఎదురుబెదురుగా వాళ్ళిద్దరూ మాత్రమే కూర్చుని చర్చించుకుని వద్దులా మనం ఉండద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఇద్దరు కలుస్తారు. అది భవానీ రూపమని ఎంత అద్భుతంగా తెలియజేస్తుందో అమ్మవారి. చూడండి, 7వ రోజున. 8వ రోజున దుర్గా. అప్పటికి ఇంకా పరిస్థితి మారకపోతే అప్పుడు అమ్మ ఎలా యుద్ధానికి జెండా ఎగరవేయాలో అది కూడా చెప్పింది ఆవిడ. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. మానిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలు తీరుతాయి. ఎవరికి? మనుష్యులు కాదు, అశేష జంతో ప్రాణం ఉన్న అందరికీ కష్టాలు తొలుగుతాయి. అలా ప్రార్థించింది కాబట్టే నీళ్లలో ఉన్నటువంటి ఆ ఏనుగు ఆ మొసలి పట్టినప్పుడు చక్కగా నీ అమోఘమైనటువంటి ఆ అనుగ్రహం కారణంగా భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ద్వారా అదిగో ఆ విధంగా యువతకి రాగలిగింది. ద్రౌపదీదేవి యువతలకి రాగలిగింది. మొత్తం అందరూ కూడా రక్షింపబడ్డారంటే స్మృత హరసి, నిన్ను స్మరించడం కారణంగానే. స్వస్థై స్మృత మతిమతీవ శుభం దదాసి. నాకే కష్టాలు లేవండి, సుఖంగా ఉన్నాను అనిగా అనుకున్నట్లయితే అమోఘమైనటువంటి సుఖాన్ని శుభాన్ని నువ్వు ఇస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి. దారిద్ర్యం అంటే ఏది ఇయ్యాలని అనిపించకపోవడం, దేనిలోనూ ఆనందాన్ని వెతక్కపోవడం. ఆయన అద్భుతంగా ఎంతో సంతోషంగా చూడండి సంగీత కచేరీ చేశారు. ఏం చేశారు? పెళ్ళాన్ని వదిలేశాడు. ఇదిగో ఇది దారిద్ర్యం అంటే. ఆయన చాలా గొప్పవాడండి, లేక ఆవిడ చాలా గొప్పవాడు, వాళ్ళలో ఏ ఉందో వేటకారంతనం అది లెక్కిస్తూ ఉండడమే, అది బుద్ధి దారిద్ర్యం.
అటువంటి దారిద్ర్యాన్ని, శారీరకమైనటువంటి భయాన్ని, ఏం జరిగిపోతుందో అనే మానసికమైనటువంటి భయాన్ని హారిని తీసేయగలిగింది ఎవరంటే నువ్వు మాత్రమే అని. చక్కగా చదువుకున్నాడు, భార్యతో సుఖంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ దుఃఖం వచ్చినప్పుడు మాత్రం తలకిందులైపోతూ ఉంటే దుర్గాదేవి స్వయంగా చెప్తుంది, నేనున్నాను కదురా, నీకెందుకురా బాధ, మొదటి నుంచి నా అనుయాయిగా నువ్వు ఉన్నప్పుడు నేను ధైర్యాన్ని నీకు ప్రసాదిస్తున్నానని ఇస్తుంది. సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త, ఏ ఉపకారం కావాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అని అమ్మ తెలియజేస్తూ 8వ రోజున దుర్గా అష్టమి రోజున ఉంటుంది. అంచేతనే ఆవిడికి వేళ 8 భుజాలు. రాక్షసులు దేవతలనే ఇద్దరిలో కూడా రాక్షసులే గొప్పవాళ్ళు. ఇదేమిటి ఈ మాట చెప్పడానికి ఎంత దూరం నుంచి వచ్చావా? వచ్చాను. రాక్షసుల యొక్క తపశ్శక్తిని గమనించుకుని దేవతలు మేము ఓడిపోతామనేటటువంటి భయం కలిగినటువంటి వాళ్ళు శంకరుడి దగ్గరికి వెళ్ళి శూలాన్ని తెచ్చుకుంది అమ్మ. గణపతి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి స్వయంగా పాశాన్ని తెచ్చుకుంది. కుమారస్వామి దగ్గరికి వెళ్ళింది, శక్తిని ఆయుధాన్ని ఇమ్మంది. ఆలోచించారా? ఇలా 8 దేవతల దగ్గరికి వెళ్ళి 8 విధాలైనటువంటి ఆయుధాలను తెచ్చుకుని ఇప్పుడు రారా యుద్ధానికి అని అంది రాక్షసునితో. అంటే రాక్షసులు మంచి అమోఘమైన తపశ్శక్తి కలిగిన వాళ్ళు, మంచి బుద్ధిశక్తి కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ బుద్ధి పెడత్రోవ పట్టేసరికి వాళ్ళు రాక్షసులు అయ్యారు. బుద్ధి సరైనటువంటి త్రోవ పట్టేసరికి వీళ్ళు మనం అనుకునేటటువంటి ఉత్తములైన వాళ్ళు కాగలిగారు. స్వామి ఎప్పుడూ అదే చెప్తూ ఉండేవారు, మనలోనే రాక్షసులు, మనలోనే దేవతలు ఉంటారు. మన బుద్ధిని కొద్దిగా మార్చుకోగలిగితే మనం దేవతలు అవుతాం. నాకు మామూలుగా నీళ్ళు ఇంట్లో సుఖంగా నూతి నిండిగా ఉన్నాయి చాలు అని స్వామి అనుకున్నట్టయితే ఇన్ని కోట్ల మందికి వేళ చక్కనైనటువంటి భోజనం ఆహార రూపంగా వచ్చేదా? ఈ నీళ్ళు వచ్చేవా? కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అంటారే, అది దైవ లక్షణం. ఆ లక్షణాన్ని మనందరిలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ బుద్ధిని కలిగించాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నారు. నిజమో కాదో ప్రతి నీళ్లు తాగేటటువంటి వ్యక్తికి మనకి వేళ తెలిసి ఇక్కడ దుర్గారూపం అంతటిది. 8వ రూపం అయిపోయిన తర్వాత 9 క్రోధే చకాలి. అమ్మవారు ఎప్పుడూ కూడా ఎదుటివాడు తప్పు చేశాడు అనగానే శిక్షించేదు, చంపేదు. ఎందుకురా ఇలా చేస్తున్నావు, కొద్ది మారచ్చుగా. రావణాసురుని అంది అమ్మవారు, రే ఎందుకు ఇలా ఉంటావు? మీ ఊళ్ళో ఎవళ్ళు నీకు మంచి చెప్పరా? చెప్తే నువ్వు వినవా? నీ బుద్ధి నీకు సరిపడదా? ఎందరో రాక్షసులు చచ్చిన విధానం నీకు అర్థం కావటం లేదా? కొద్ది మారరా అంది. వాడు అన్నాడు, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ న సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవ. ఏమిటి అలా మాట్లాడతావు? మీ ఆయనటువంటి రామచంద్రుడికి అసలు బుర్రుందా? నేను రాక్షస జాతికి చెందినవాడిని. పెళ్ళైనటువంటి ప్రతి ఆడదాన్ని తీసుకొచ్చేయడం అనేది మా రాక్షస ధర్మం ప్రకారం ధర్మం. అంచేత నేను తెచ్చేశాను. ఎక్కడెత్తుకుపోతాడో వీడినే ఆలోచనతో ఆయన జాగ్రత్తగా ఉండాలి తప్ప నన్ను తిడతాడేమిటి అన్నాడు. వాడి వాదం చూడండి. నిజంగా కూడా మనం ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో మన సంచో మరోటో మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ దొంగాడు పట్టుకుపోతే ఎందుకు పట్టుకుపోయావు అంటే ప్రయోజనం ఉందా? అంచేత మీ ఆయన జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టి నేను ఎత్తుకుపోయాను. అలాంటి పిడివాదాన్ని చేసేటటువంటి వాళ్ళకి అమ్మ సూచన చేసి మంచిది కాదురా, వినరా. క్రోధే చక్కాలి, ఆ కాళికా రూపాన్ని వహించి క్రోధ రూపంలో వాడిని వధించే వరకు కూడా ఊరుకోనే లేదు. ఒకవేళ యథార్థాన్ని గమనించండి. ఇంత అయిన తర్వాత సమరేచ దుర్గా, చిట్ట చివరి రూపానికి వచ్చేసరికి మనం అనుకున్నాం కదా ఏమైనా సరే చెయ్యాలని. ఆ మీదట వచ్చేటటువంటి రూపం మహిష అసుర మర్దిని. మహిషాసుర మర్దిని అని అనగానే లోకల్లో అందరూ కూడా ఓ దున్నపోతు తల, ఆ దున్నపోతుని అమ్మవారు శూలంతో పొడుస్తున్నట్టు వాడు రాక్షసుడిగా కనిపించినట్టు చూపిస్తారు. చిత్రకారుడు అంతకంటే గీయలేడు పాపం. నిజంగా ఆలోచించాల్సింది మనం. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతుకి ఆవుకి చాలా తేడా ఉంటుంది. ఆవు ఎక్కడైనా కానీ వర్షపు చినుకు పడుతోంది అని అనగానే బాబో పడిపోతుంది.
నా ఒంటికి ఏదో జ్వరం కానీ, జలుబు కానీ, మరొకటి కానీ వస్తే నా శిశువుల్ని నేను రక్షించుకోలేకపోతాను. నా శిశువు కోసం నా శరీరాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలని ఎవరింటి చూరి కిందకో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే దున్నపోతు అయితే అదే చోట నిలబడి బ్రహ్మాండమైన వర్షం అంతా కురిసేలా తన మీద మొత్తం అంతా ఉంచిగోసిదో వర్షమా, కిందటి సంవత్సరం ఇంకా పెద్ద వర్షాలు చూశాను అంటుంది. అది దున్నపోతు లక్షణం. పరీక్ష తప్పినటువంటి వాడు ఒక్కొక్కడు ఉంటాడు. ఎన్నిసార్లు తప్పినా వాడికి ఏ చలనం ఉండదే, వాడు నిజం దున్నపోతు మహిషం. నీలో అట్లాంటి మహిష లక్షణం ఉంటే తొలగించుకోరా అని అమ్మ ఎంత గొప్పగా చెప్తుంది. నిజంగా ఆ దున్నపోతు తల రాక్షసుడు ఎక్కడ ఉండడు, గుర్తుంచుకోండి. సంకేత రూపంగా చెప్తారు ఇవన్నీ కూడా. మహిష అసురమర్దిని, అమ్మవారు ఎప్పుడు అట్లాంటిదే చేస్తుంది. ఇంకోడున్నాడు, వాడి పేరు భండాసురుడు. భండ అంటే బద్ధకస్తుడు అని అర్థం. ఇవాళ పని రేపు చేద్దాం, ఇవాళది రేపు ఎల్లుడి చేద్దాం, ఆ పై రోజు ఇంకో అన్నీ చేద్దాం, అంతే. వాడి బతుకు మొత్తం అలా వాయిదా వేసుకుంటూ పోతుండే వాడు భండాసురుడు. నీలో అట్లాంటి లక్షణం ఉంటే దాన్ని తొలగించుకో. ఎంత గొప్ప మాట అండి. అంచేత మహిష అసుర మర్దిని. నిజంగా అమ్మ ఎంత గొప్పది అంటే, ఆ జగదంబ ఈ అంబ ఒక్కరే. ఆ జగదంబ ఉందే, ఆవిడ 10 రోజుల పాటు యుద్ధం చేసింది. 9 రాత్రుల పాటు యుద్ధాన్ని చేసి 10వ రోజున విజయాన్ని సాధించింది. అంచేతనే విజయదశమి అయింది. లోకంలో ఉన్న మన తల్లులు అందరూ కూడా 9 నెలల పాటు కడుపులో వచ్చేటటువంటి రోగాలు, ఇతరమైన బాధలు, ఇంకా అవి ఇవి వీటితో బాధ పడి ఆ వ్యాధులు ఆధులతో యుద్ధాన్ని చేసి 10వ నెల రాగానే చక్కనైన మనందరికీ కూడా ఈ జన్మని ప్రసాదించింది ఆ తల్లి. ఆలోచించి చూడండి. అంచేతనే విజయదశమి, లోకంలో కనిపించే విజయదశమి పండుగ ఏదైతే ఉందో దేవి నవరాత్రోత్సవాల్లో, ఆ పండుగ ఎవరిది అంటే మొత్తం అదిగో ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీ జాతిది మాత్రమే. ఎంత కష్టాన్ని అనుభవించి మనందరినీ లోకానికి విడుదల చేసింది. అవసరమైతే ప్రాణాన్ని తెగించి స్వయంగా ఇచ్చింది తల్లి మనకు ఆ విధమైనటువంటి జన్మని. అంటే ఎన్ని మార్లు మనం నమస్కరించినా రుణం అనేది ఏమాత్రము తీరదు. అంతటి తల్లుల లోకంలో అంతటి అమోఘమైనటువంటి స్థితి జగదంబదక్కడ యథార్థాన్ని తెలియజేస్తోంది. ఇలా అయిపోయిన తర్వాత రాజరాజేశ్వరి. రాజులు అంటే కొంతమంది కలిసి యుద్ధాన్ని చేస్తే, యుద్ధంలో గెలుపు పొందితే రాజు అవుతాడు. ఆ రాజులందరూ కలిసి ఓ మహారాజుని కానీ స్వీకరిస్తే వాడు మహారాజు అవుతాడు. ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పై స్థాయిలో ఉండేది ఎవరంటే రాజరాజేశ్వరి. ఆవిడికి నమస్కరించడానికి వస్తారు. ఎంతెంతమంది నమస్కరించడానికి వస్తారో మొత్తం లోకంలో మనం కనిపించే దేవతలు అనుకునేటటువంటి అందరూ కూడా అలా నమస్కరిస్తూ కనిపిస్తారంటే ఎంత గొప్ప రూపం రాజరాజేశ్వరి రూపం. ఆవేళ సాయంత్రం రోజున అమ్మవారిది అపరాజిత అని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ దశమి పేరు విజయదశమి. జయదశమి కాదు, విజయదశమి. జయదశమి అంటే ఓ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి గెలుపొందితే అది జయం వచ్చింది కాబట్టి జయదశమి. కానీ విజయదశమి అంటే అర్థం కాదు. మన గెలుపుకి ఆ తల్లి యొక్క అనుగ్రహంగానే ఉన్నట్టయితే, ఆ తల్లి యొక్క అండ ఉన్నట్టయితే అది విజయం. అంచేతనే అర్జునుని పేరు జయుడు అని కాదు, విజయుడు అని. అర్జునుడు సంపూర్ణంగా కురుక్షేత్రంలో యుద్ధంలో విజయాన్ని సాధించగలిగాడు అంటే కృష్ణుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే జయాన్ని కాదు విజయాన్ని సంపాదించగలిగాడు. దీనికి ఆధారం మరి ఎక్కడో అక్కర్లా. కృష్ణుడు ఎప్పుడైతే ఆ పైలోకానికి వెళ్ళిపోయాడో ఆ తర్వాత అర్జునుడు జీవించి ఉన్నాడు. అంతఃపుర స్త్రీలందరినీ కూడా తన ఊరికి తేవడం కోసం వచ్చినప్పుడు తోవలో ఉన్నటువంటి సార్థవాహులంటే దొంగలుంటారే, వాళ్ళు కావడి బద్దలతో మోదారు ఇదే అర్జునుడిని. కురుక్షేత్రంలో బ్రహ్మాండమైన యుద్ధంలో విజయాన్ని సాధించగలిగిన వాడిని. ఎందుకని?
కృష్ణ అనుగ్రహం ఉన్నంత కాలం ఆయన విజయుడు. కృష్ణ అనుగ్రహం ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు మామూలు యోధుడయ్యాడు, ఇంచేత గెలవలేకపోయాడు. మనం కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈవేళ బ్రహ్మాండమైనటువంటి విద్యకి సంబంధించిన ఉత్తమమైనటువంటి పట్టాన్ని పొందాము అని అనగానే అది జయము అనుకోకండి. పరమేశ్వరుని అనుగ్రహం ఉండడం ద్వారానే విజయం లభించింది అనుకున్నామా? మనందరం 2 కాళ్ళ వాళ్ళం కాదు, నా ప్రతిభ వల్లే జరిగింది అని అనుకుంటే మనం 4 కాళ్ళ వాళ్ళం. మనకి మెహతా అనేటటువంటి ఆయన కనిపిస్తాడు. ఆయన మామూలుగా హార్ట్ స్పెషలిస్ట్, బ్రహ్మాండమైనటువంటి గుండెల్ని ఎన్నింటిలో కోసించినటువంటి మహానుభావుడు. ఆయన మామూలుగా నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉండేవాడు. అప్పుడోసారి స్వామి చెప్పారు, నువ్వు గుండెల్ని కోస్తున్నావు కానీ గుండెల్లో భగవంతుడున్నాడనే యథార్థాన్ని గమనించు అని. అంతే. అక్కడి నుంచి పూర్తిగా ఆలోచన మారిపోయి ఏ గుండెని కోయబోయినా సరే ఒక్కసారి స్వామిని తలుచుకోకుండా నేను చేయలేదు, ఏ విధమైంది అంచేతనే నేను అన్నిట్లోనూ విజయాన్ని పొందగలిగాను. విజయము అనే మాట రాశారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రత్యేకంగా జమ్మి చెట్టు కింద పెడతారు. ఆవిడ పేరు అపరాజిత. పరాజిత అంటే ఓటమిని ఎరుగున్నది, అపరాజిత అంటే ఎప్పటికీ ఓటమి లేకుండా ఉండేది అని అర్థం. అంచేతనే ఆవేళ ముహూర్తాన్ని కూడా విజయ ముహూర్తం అంటారు కానీ జయముహూర్తము అని అనరు, అనకూడదు కూడా. అంతటి అమోఘమైనటువంటి రోజు విజయ దశమి రోజు. దశమి అంటే 10 రోజుల, దశ అంటే 10, దశమి అంటే 10వ రోజు. విజయ దశమి సంపూర్ణమైన భగవంతుని అనుగ్రహంతో విజయాన్ని సాధించినటువంటి 10వ రోజు కాబట్టి విజయదశమి అని దాన్ని తెలియచేశారు. సామాన్యమైనటువంటి పండుగ కాదు మనం చేసుకుంటూ ఉన్నది. ఆ పండుగని స్వామి యొక్క అనుగ్రహం చేత, సంస్కార సంప్రదాయ బలం చేత, ఆ తల్లిదండ్రుల యొక్క అమోఘమైన సంస్కార విశేషం కారణంగా మనందరం చేసుకోగలిగిన అవకాశాన్ని ఇక్కడ మనం పొందగలిగాం. అదే కాకపోయినట్టయితే మనకి ఈ విశేషాలు తెలిసేవా? మనం ఈ వివరాలు వినగలిగే వాళ్ళమా? ఆలోచించి చూసుకోవాలి. చక్కనైనటువంటి చందనపు వృక్షం ఎదిగినట్టయితే చందనపు వృక్షం తన మీది నుంచి ప్రసరించే గాలి ద్వారా మొత్తం అన్ని దిక్కులకి కూడా సువాసనని ఎలా వెదజల్లేస్తుందో అడక్కపోయినా, అలా ఉత్తమమైనటువంటి చందన వృక్షం ఒక్కటి కానీ ఉంటే ఇదిగో ఇంతమంది ఈ విధంగా బాగుపడగలుగుతారు. ఏ విధమైన ప్రయత్నము అవసరమే లేదు. ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది అలా ఎదిగిపోతూ ఉండడానికి కారణం చందన వృక్షం యొక్క సువాసన. గాలి ఎంత దూరం వెళితే అంత దూరము ప్రసరిస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావులైనటువంటి స్వామివారి యొక్క ఈ అమోఘమైన నిరంతరం వేదగానంతో ప్రతిధ్వనించేటటువంటి ఈ ప్రదేశంలో ఎందరెందరో మహానుభావులు, ఉత్తమమైనటువంటి బుద్ధిమంతులైనటువంటి వారు ప్రసంగించిన ఈ స్థలంలో ఎందరెందరో నడయాడినటువంటి అమోఘమైన ఈ ప్రదేశంలో 4 మాటల్ని చెప్పుకోగలిగిన అదృష్టాన్ని స్వామి ఇలా ప్రసాదించారు అంటే ఇది పూర్వ జన్మ అదృష్ట ఫలం తప్ప మరొకటి ఏమాత్రమూ కాదని హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చిట్ట చివరిసారిగా అమ్మకి నమస్కరిస్తూ, ఆ జగదంబ అనుగ్రహం కావాలంటే మన తల్లి అనుగ్రహం కావాలి అని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి పాదాభివందనాన్ని చేయడం మర్చిపోవద్దనే యథార్థాన్ని మీ అందరికీ ఓసారి గుర్తు చేస్తూ, ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఆ తల్లి అనుగ్రహం లభించి తీరుతుందనే యథార్థాన్ని ప్రకటిస్తూ, నమాతు పరదైవతం, తల్లి కంటే గొప్పదైన కనిపించే దేవత లేదు కాబట్టి ఆ విధంగా మీరందరూ చేయాలని, సంపూర్ణ అనుగ్రహం ఈ అమ్మది ఆ అమ్మది కూడా పొందాలని తెలియజేస్తూ స్వామికి సాష్టాంగాలని ఘటిస్తూ తమందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః.